మా జూనియర్ లైన్మెన్ ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు సమాధానాల మల్టిపుల్ చాయిస్ క్విజ్కు స్వాగతం. ఈ వీడియోలో మీ జూనియర్ లైన్మెన్ ఉద్యోగ ఇంటర్వ్యూలో మీరు ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మేము కవర్ చేస్తాము. జూనియర్ లైన్మెన్ టీఎస్ఎస్పీడీసీఎల్ కోసం ఇక్కడ 50 సాధారణ బహుళ ఎంపిక ప్రశ్నలు మరియు సమాధానాలు ఉన్నాయి. మొదటి ప్రశ్నలోకి ప్రవేశిద్దాం. 1. ప్రామాణిక గృహ సరఫరా యొక్క వోల్టేజ్ ఎంత? 110 వి. బి 230 వి. సి 400 వి. డి 660 వి. సమాధానం బి 230 వి. 2. ఎలక్ట్రికల్ వైరింగ్ కోసం సాధారణంగా ఉపయోగించే పదార్థం ఏది? రాగి. బి అల్యూమినియం. సి ఉక్కు. డి పీవీసీ. జవాబు రాగి. 3. ఫ్యూజ్ యొక్క ప్రయోజనం ఏమిటి? వోల్టేజ్ పెంచడానికి. బి కరెంట్ తగ్గించడానికి. సి ఓవర్లోడ్ల నుండి రక్షించడానికి. డి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి. సమాధానం సి ఓవర్లోడ్ల నుండి రక్షించడానికి. 4. విద్యుత్ శక్తి కోసం కొలత యూనిట్ ఏది? వాట్ డబ్ల్యూ. బి వోల్ట్ వి. సి ఆంపియర్. డి ఓం. సమాధానం వాట్ డబ్ల్యూ. 5. భారతదేశంలో ఏసీ సరఫరా యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 50 హెర్ట్జ్. బి 60 హెర్ట్జ్. సి 400 హెర్ట్జ్. డి 100 హెర్ట్జ్. సమాధానం 50 హెర్ట్జ్. ఏ రకమైన సర్క్యూట్ భాగాలు ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేయబడ్డాయి? సిరీస్ సర్క్యూట్. బి సమాంతర సర్క్యూట్. సి క్లోజ్డ్ సర్క్యూట్. డి ఓపెన్ సర్క్యూట్. జవాబు సిరీస్ సర్క్యూట్. 7. ఎర్తింగ్ ప్రయోజనం ఏమిటి? విద్యుత్ షాక్ నుండి రక్షించడానికి. బి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి. సి వోల్టేజ్ తగ్గించడానికి. డి కరెంట్ పెంచడానికి. జవాబు విద్యుత్ షాక్ నుండి రక్షించడానికి. 8. ఎంసీబీ యొక్క పూర్తి రూపం ఏమిటి? మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. బి ప్రధాన సర్క్యూట్ బ్రేకర్. సి గరిష్ట కరెంట్ బ్రేకర్. డి ఏదీ కాదు. జవాబు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. 9. ట్రాన్స్ఫార్మర్ యొక్క పని ఏమిటి? వోల్టేజ్ పెంచడానికి. బి వోల్టేజీని తగ్గించడానికి. సి కరెంట్ పెంచడానికి. డి ఏ మరియు బి రెండు. జవాబు డి ఏ మరియు బి రెండు. 10. విద్యుత్ నిరోధకత కోసం కొలత యూనిట్ ఏది? ఓం. బి ఆంపియర్. సి వోల్ట్ వి. డి వాట్ డబ్ల్యూ. సమాధానం ఓం. 11. సర్క్యూట్ బ్రేకర్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఓవర్లోడ్ల నుండి రక్షించడానికి. బి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి. సి వోల్టేజ్ తగ్గించడానికి. డి కరెంట్ పెంచడానికి. జవాబు ఓవర్లోడ్ల నుండి రక్షించడానికి. 12. ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ కోసం ఏ పదార్థం ఉపయోగించబడుతుంది?
ఏ పివిసి, బి రబ్బరు, సి గాజు, డి పైవన్నీ. సమాధానం డి పైవన్నీ. 13. ఆర్సీసీబీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఏ అవశేష కరెంట్ సర్క్యూట్ బ్రేకర్, బి అవశేష కరెంట్ సర్క్యూట్ బ్రేకర్, సి రిమోట్ కంట్రోల్ సర్క్యూట్ బ్రేకర్, డి ఏదీ లేదు. జవాబు ఏ అవశేష కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. 14. ప్రామాణిక 3 మెనస్ దశల సరఫరా యొక్క వోల్టేజ్ రేటింగ్ ఎంత? 415 వి బి 660 వి, సి 1100 వి, డి 3300 వి. సమాధానం ఏ 415 వి. 15. ఓవర్ హెడ్ పవర్ ట్రాన్స్మిషన్ కోసం ఏ రకమైన వైర్ ఉపయోగించబడుతుంది? ఏ అల్యూమినియం, బి రాగి, సి ఉక్కు, డి పివిసి. జవాబు ఏ అల్యూమినియం. 16. మెరుపు అరెస్టర్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఏ పిడుగుపాటు నుండి రక్షించడానికి, బి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సి వోల్టేజ్ తగ్గించడానికి, డి కరెంట్ పెంచడానికి. జవాబు ఏ పిడుగుపాటు నుండి రక్షించడానికి. 17. హెచ్టి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఏ హై టెన్షన్, బి అధిక ఉష్ణోగ్రత, సి హై ట్రాన్స్మిషన్, డి ఏదీ కాదు. జవాబు ఏ హై టెన్షన్. 18. స్టెప్ డౌన్ అప్లికేషన్ల కోసం ఏ రకమైన ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించబడుతుంది? ఏ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, బి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, సి ఆటో ట్రాన్స్ఫార్మర్, డి ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. సమాధానం బి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. 19. సర్జ్ ప్రొటెక్టర్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఏ వోల్టేజ్ సర్జ్ల నుండి రక్షించడానికి, బి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సి వోల్టేజ్ తగ్గించడానికి, డి కరెంట్ పెంచడానికి. సమాధానం ఏ వోల్టేజ్ సర్జ్ల నుండి రక్షించడానికి. 20. ఎల్టి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఏ తక్కువ టెన్షన్, బి తక్కువ ఉష్ణోగ్రత, సి తక్కువ ట్రాన్స్మిషన్, డి ఏదీ కాదు. జవాబు ఏ తక్కువ టెన్షన్. మా క్విజ్ తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు విలువైనదని మేము ఆశిస్తున్నాము. మీ ఉద్యోగ శోధన కోసం మరిన్ని సహాయకరమైన చిట్కాలు మరియు వనరుల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు.